ఏ దేశం వెళ్ళినా వీసా కావాల్సిందే. ఈ వీసాలకు సంబంధించి కీలకమైనటువంటిది వీసా లేకుండా వెళ్ళగలిగినటువంటి దేశాలు వీసా ఆన్ అరైవల్‌కి సంబంధించి. పాస్‌పోర్ట్ కలిగిన భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ 38 దేశాలు అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఉన్న దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలో వీసా మంజూరు చేస్తారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా బిస్సావు, జింబాబ్వే, ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్ వీటిలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలైన ఖతార్, ఒమన్ కూడా వీసా ఆన్ అరైవల్ అందిస్తున్నాయి. కరేబియన్ మళ్ళీ ఇక్కడ బలంగా ఉంది. సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ సైతం ఈ జాబితాలో నిలిచినాయి. అలాగే విదేశీ వీసా అవసరం లేకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2025 మార్చి నాటికి 25 దేశాల్లో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకి వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. దేశాన్ని బట్టి కాల వ్యవధులు కొన్ని షరతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఎలాంటి వీసా రోజుల పరిమితి లేకుండా దక్షిణాసియాలో భూటాన్, నేపాల్ జుట్టేయచ్చు. హిందూ మహాసముద్ర ద్వీప దేశాలైన మాల్దీవులు 90 రోజులు అక్కడ ఉండొచ్చు. సీషెల్స్ ముందస్తు ప్రయాణ అనుమతితో 90 రోజులు భారతీయులను స్వాగతిస్తున్నాయి. మారిషస్ సైతం ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తుంది. ఆగ్నేయాసియాలో థాయిలాండ్ 60 రోజులు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. 2026 డిసెంబర్ 30 రోజుల పాటు డిసెంబర్లోగా 30 రోజుల పాటు వీసా లేకుండా మలేషియాను జుట్టేయచ్చు. కరేబియన్ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి హాట్స్పాట్. బార్బడోస్, గ్రెనడా, హైతి, జమైకా, ట్రినిడాడ్ అండ్ బొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్లో 30 నుండి 90 రోజుల వరకు బస చేయొచ్చు. ఇతర వీసారహిత దేశాల్లో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్ ఉన్నాయి. అలాగే భారత పౌరులకు 62 దేశాలు ఈ వీసా ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలకు వెళ్ళే ఔత్సాహికులు రాయబార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్హతలను బట్టి మంజూరు చేస్తారు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్ ఎలక్ట్రానిక్ వీసా అందిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యా వంటి మధ్యాసియా, యురేషియా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ వీసాలు పొందొచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం భారతీయ పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. లాటిన్ అమెరికా, కరేబియన్లోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, అంటిగ్వా అండ్ బార్బుడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. పశ్చిమాసియాలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్ కూడా ఈ వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. బుర్కినా ఫాసో, బెనిన్, సావో టోమే అండ్ ప్రిన్సిపే, ఈక్వటోరియల్ గినియా ఈ జాబితాలో ఉన్నాయి. వీసారహిత దేశాలకు ప్రయాణించే భారతీయులు కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. ఎన్ని రోజులు ఆ దేశంలో ఉండొచ్చు, నిర్దిష్ట ప్రవేశార్హతలు ధృవీకరించుకోవాలి. పాస్పోర్ట్ కనీసం 6 నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే దేశాన్ని బట్టి ఖర్చులకు సరిపడే డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఉంచడమే కాకుండా అందుకు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ బస్ చేస్తుంది, హోటల్ వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.